మన పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఉన్నంత తెలివి కానీ ధనం కానీ మా దగ్గర లేదు. మా వల్ల కాదని చెప్పండి. అంత తెలివి లేదు, ధనం లేదు. ఏదైనా సరే ఇష్యూ మీద రండి. ఎవరైనా సరే డబ్బులు అనేది నేను కష్టపడి సంపాదించుకున్నాను, అందులో దాపరికం ఏముంది, ఎలక్షన్ ముందు ప్రజెంట్ చేశారు, దానికి దీనికి సంబంధం ఏముంది, ప్రజాసేవకి అవి ఉన్నాయి కాబట్టి ఈరోజు రూపాయి కూడా అవినీతి చేయకుండా ప్రజలకి నిస్వార్థంగా ఈరోజు సేవ చేయగలుగుతున్నాం. ఎంత ఖర్చులు ఉన్నా కూడా నేను అడిగి మీరు ఇష్యూ మీద రండి. ఏదైనా డెవలప్మెంట్ మీద కానీ ఆ పథకాల మీద కానీ మీరేం చేశారు, మేమేం చేశారు, 1 by 1 దానికి నేను నీట్గా సమాధానం. చంద్రశేఖర్ గారు వచ్చిన తర్వాత, ఎంపీ గారు వచ్చిన తర్వాత చాలా బాగుంది. మనకు ఎంపీ గారు రావడం మన గుంటూరు అదృష్టం. ఆయన జెంటిల్మెన్, రాజకీయం చేయడు, చెప్పిందే చేస్తాడు, ఏదైనా సరే సాధిస్తాడు. కరెక్ట్ మనిషి దొరికాడు మన గుంటూరుకి. ఈయన 2-3 సార్లు ఉన్నాయంటే మన గుంటూరు సూపర్ గా తయారైపోద్దండి. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీగా రావడం గుంటూరు ప్రజల అదృష్టం సార్. ఇప్పటివరకు అట్లాంటి ఎంపీ లేడు.